అత్ర్యాది సప్తరిషయో సముపశ్య సంధ్యం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగం అర్చయుతం ప్రపన్న శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు స్వామి, మీరు మేలుకోవాలి. ఎందుకంటే చాలా మంది మీకోసం వేచి ఉన్నారనమాట. సో ఎవరు అక్కడ వేచి ఉన్నారంటే సప్తరిషులు. సో ఆత్రి మిగిలైన వాళ్ళు సప్తరిషులు అందరూ మీకోసం వేచి ఉన్నారు స్వామి. మీరేం చెయ్యాలి, కన్నరెప్పులు ఎత్తి మేలుకోండి స్వామి అని చెప్తున్నారనమాట. ఈ పరమ భక్తులు ఏం చేశారంటే ఊరికి రిక్త చేతులతో రాలేదు. వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు ఆకాశ గంగకి వెళ్ళారు. ఆకాశ గంగలో తేలుతున్న కమల పువ్వుల్ని పట్టుకొని చేతితోని చాలా ఆర్తతతో ఎదురు చూస్తున్నారనమాట. మీరు ఎప్పుడు మేలుకుంటారు, ఆ కమల పుష్పాల్ని పువ్వుల్ని మిమ్మల్ని సమర్పించాలని ఆ సప్తరిషులు వేచి ఉన్నారు అని చెప్తున్నారనమాట. ఇక్కడ అత్రాది సప్త ఋషయో సముపశ్య సంధ్యం అంటే వాళ్ళు ఊరికే లేసి ఇలా వచ్చేయలేదు. వాళ్ళు చక్కగా స్నానం చేసుకొని వాళ్ళ నిత్య కర్మాల్ని పూర్తి చేసి ఆ తర్వాత మిమ్మల్ని నిద్ర నుంచి లేపించడానికి వచ్చారనమాట. ఒక్కొక్కసారి డివోటీస్ నాకు అడుగుతూ ఉంటారు, మంగళహారతికి వస్తే మా విగ్రహాల పరిస్థితి ఏంటి, మేము ఏం చేయాలి. కానీ మనం ఏం చేయాలంటే ఇంకొక అరగంట ముందుకు లేసి కావాలంటే మన నిత్య కర్మలు కంప్లీట్ చేసి రావాలి. కొంచెం కష్టపడాలి అనమాట. చాలా మంది ఇంకా టెంపుల్ పని ఉంది, సేవ ఉంది అని ఇంకా మేము ఇంకా ఇంట్లో చేసే అవసరం లేదనేది కాదు, అన్ని రెండు బ్యాలెన్స్ చేస్తూ రావాలి. ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ నిత్య కర్మాన్ని కంప్లీట్ చేసి వచ్చారు అని చెప్తున్నారు అనమాట. సో మనం దేవాలయంలో వచ్చినప్పుడు అన్ని నిబంధనల్ని చక్కగా పాటిస్తూ చేయాలన్నమాట. జీవన్ కృష్ణార్పణం మృత్యు కృష్ణార్పణం 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 కృష్ణార్పణం